రెడీ అయిపోయాము ఇప్పుడే ఊర్ల మీద తిరగడానికి వెళ్తున్నాం. Hey kid, don't ever let them get inside your head. They'll tell you what to do in life instead of everything you know that you could get. Don't let them guide your life towards regret. I'll fight for what I love with every breath. My past is filled with things I won't forget. I use them all to push me to my best. So treat the worst of times just like a test. If only I could go back in time, I'd tell myself. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. సో నేను ఆల్రెడీ రెడీ అయిపోయి ముందుకు వచ్చాను. సో ఫాస్ట్గా లేచేసాము అండ్ ఏ ప్లాన్స్ ముందు చేసుకోలేదు. యాక్చువల్లీ ఈరోజు ఇది చేద్దాం అని నైట్ కూర్చుని మాల్ నుంచి వచ్చాం కదా, లాస్ట్ వీడియోలో చూసారు కదా. సో లాస్ట్ వీడియో చూడకపోతే డెఫినెట్లీ చూడండి, మంచిగా అనిపిస్తుంది. నాకైతే చాలా 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 బాగా అనిపిస్తుంది నిన్నటికి. అండ్ ఇవాళ అయితే ప్లాన్స్ ఉన్నాయి. రాత్రే బుక్ చేసాం టికెట్స్ కూడా, అంటే ముందే అన్ని టికెట్స్ బుక్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పి. ఫస్ట్ అయితే ఒక ప్లేస్ అనుకున్నాము, బట్ వీకెండ్ అనమాట ఈరోజు, సండే. సో కాబట్టి ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది అని చెప్పేసి అది క్యాన్సిల్ చేసుకున్నాం. ఇంక రేపు వెళ్దాం అన్నట్టు. ఇంకో ఈరోజు వేరే ప్లాన్ చేసాము. టికెట్స్ అయితే నైటే బుక్ చేసాము, ఇంకా కన్ఫర్మేషన్ కూడా రాలేదు. సో ఆఫ్టర్నూన్కి వస్తుంది అనమాట. చూద్దాం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది ఈ వ్లాగ్ చూస్తుండండి, చెప్తాను. అండ్ అస్సలు మిస్ అవ్వకండి వ్లాగ్స్ మాత్రం, ఓకేనా? మ్యాక్సిమం మీరు కూడా నాతో పాటు ట్రావెల్ చేస్తున్నారనే ఫీలింగ్ తెప్పించడానికి డెఫినెట్లీ ట్రై చేస్తాను. అండ్ ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంచడానికి ట్రై చేస్తాను, ఓకేనా? సో ఇప్పుడే స్నానం చేసి వచ్చా, ఆయన ఇంకా స్నానానికి వెళ్ళారు. సో ఈ లోపు రెడీ అయిపోయి ఉంటాను. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో నేనైతే హెయిర్ డ్రై చేసేసుకుంటున్నాను. ఏమంటే అక్కడ హెయిర్ డ్రైస్ ఉంటాయండి, హ్యాపీగా మనం తీసుకెళ్ళక్కర్లేదు. కాకపోతే నేను ఇది అగారోది కొత్తగా ఇది తీసుకున్నాను, హెయిర్ వాల్యూమినైజర్ డ్రైయర్ అనమాట. సో ఇదైతే కొంచెం వాల్యూమ్గా అనిపిస్తుంది అండ్ కొంచెం ఏమంటారు బ్లో డ్రై ఫినిష్ ఇస్తుంది అనమాట హెయిర్కి. అండ్ నేను కొంచెం హెయిర్ కట్ కూడా చేసేసాను కదా, సో ఇది చేస్తుంటే ఇంకా లుక్ బాగా కనిపిస్తుంది అని చెప్పి ఇది కూడా పట్టుకుని వెళ్ళాను. సో ఇదేంటంటే హెయిర్ డ్రైయింగ్కి హెల్ప్ అవుతుంది, అలాగే వాల్యూమినస్ పఫీ హెయిర్ లుక్ ఇస్తుంది. హెయిర్ స్టైలింగ్కి బాగుందండి చాలా. ఒకవేళ ఇన్ కేస్ మీకు హెల్ప్ అవుతుంది అంటే డెఫినెట్లీ డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ ఇస్తాను. మీకు కర్లీ హెయిర్ ఉంటే కూడా హెయిర్ని స్ట్రైటన్ చేయడానికి యూజ్ అవుతుంది, అలాగే డ్రై కూడా చేసేస్తుంది. బిగినర్ ఫ్రెండ్లీ అనమాట, చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో మీరు బిగినర్స్ అయితే నేనైతే డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. ఒక వెర్సిటైల్ హెయిర్ టూల్ అనమాట, మీకు కావాలనుకుంటే ఇది యూస్ఫుల్ అవుతుంది. అండ్ వెకేషన్స్కి ట్రావెల్కి పట్టుకెళ్ళాలన్నా కూడా ఇది కంఫర్టబుల్గా ఉంది. సైజ్ అది కూడా నాకు బాగా అనిపించింది, అందుకని తీసుకుని వెళ్ళాను. సో మెన్స్కి కూడా యూజ్ అవుతుంది, సో ఆయనకి కూడా అలా హెయిర్ స్టైల్ చేయొచ్చు అని చెప్పేసి పట్టుకుని వెళ్ళాను. ఇంకా ఎక్కువ టూల్స్ ఇవేం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఒక్కటి తీసుకెళ్తే అన్నిటికీ యూస్ఫుల్ అయిపోతుంది. సో మనకి నా హెయిర్ బాగా స్ట్రైట్ కాబట్టి మంచిగా కొంచెం ఆ లుక్ ఆ ఫినిషింగ్ బాగా వస్తుంది అని చెప్పి నేను పట్టుకుని వెళ్ళాను. అలాగే ఇది చాలా యూస్ఫుల్ అయింది. నేను ఎక్కువ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ హెయిర్ వాష్ చేస్తూ ఉంటాను అనమాట. సో అందుకనే పట్టుకుని వెళ్ళాను. అక్కడ ఉంటుందని నాకు తెలియదు అనుకోండి, బట్ యాక్చువల్లీ ఉందన్నమాట. ప్రతి రూమ్కి ఉంటుందంట, ఏ హోటల్ అయినా సరే అక్కడ కంపల్సరీగా. బట్ నాకు ఇది నచ్చింది కాబట్టి ఇది తీసుకెళ్ళిపోయాను. మీరు ట్రై చేయాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ ఇస్తాను, కావాలంటే డెఫినెట్లీ ఇది హ్యాపీగా యూజ్ చేసుకోండి. లాంగ్ హెయిర్ ఉన్నా షార్ట్ హెయిర్ ఉన్నా కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది ఈ ప్రోడక్ట్ మాత్రం. హలో, రెడీ అయిపోయాము ఇప్పుడే ఊర్ల మీద తిరగడానికి వెళ్తున్నాం. ఎక్కడ అంటే మొత్తం ఎట్లా అంటే అన్ని రెగ్యులర్ ప్లేసెస్ మనం చూస్తూ ఉంటాం కదా, అవి ఎలాగో వెళ్తాం. దాంతోపాటు ఒక టైం ఈవినింగ్ ఏమో ఏదన్నా ఒక టూరిస్ట్ ప్లేస్ లాంటిది, మార్నింగ్ టైంలో ఏదన్నా ఒక డిఫరెంట్ ప్లేస్ నార్మల్గా దగ్గర నియర్ బై కానీ లేకపోతే వేరే దుబాయ్ ఎట్లా ఉంటుంది అనే దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను నేను. దాన్ని బట్టే ఇంకొక ప్లేస్ ఏదో ఒకటి చూసా, దాని దగ్గరికి వెళ్దాం. ఓకే లెట్స్ గో. రెడీ అయిపోయాం, అవుట్ఫిట్స్. ఓకే వెళ్దామా? సో ఇప్పుడు మనం మ్యూజియంకి వెళ్ళబోతున్నాం అనమాట. అది కూడా మనకి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది కదా, దగ్గరే. అది ఆల్ఫా ఇది అని చెప్పేసి హిస్టారికల్ మ్యూజియం, అంటే ఒకప్పుడు ఎలా ఉండేది అవన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట. సో అక్కడికి వెళ్దాం అనుకున్నాం. రోడ్స్ కోసం దిక్కులు చూస్తుందన్నమాట లెక్క. లాస్ట్ వీడియోలో చాలామంది చెప్పారు మన ఇద్దరు వాయిస్ ఓవర్ బాగుంది అని చెప్పి.
ఓకే. సో ఇలా ట్రావెల్ వ్లాగ్స్ ఎప్పుడైనా చేస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి హైటెక్ హబ్ అని యాడ్ చేస్తా. సో ఇక్కడికైతే వచ్చేసాం ప్లేస్కి. మా రూమ్ నుంచి ఇక్కడికి నియర్గా 15-20 మినిట్స్ ఉన్నట్టుంది. ఒక 15 మినిట్స్ వాక్. సో లోపల అయితే చూసారు కదా, ఒకప్పుడు వాళ్ళు ఎలా ఉండేవారు, వాళ్ళు ఎక్కడ ఎలా నివసించేవారు అనేది కూడా ఇక్కడ మనకి ఈ హిస్టారికల్ ప్లేస్ని స్టిల్ మనకి అందరికి అవైలబుల్ ఉండేలాగా అలా మ్యూజియం కింద చేస్తారనమాట. ఇదంతా కూడా మట్టితో, ఇసుకతో, శాండ్. ఇది మట్టి కూడా కాదు, కంప్లీట్ శాండ్తో వాళ్ళు మనకి ఇల్లు అలుగుతారంటారు కదా, ఆ విధంగా శాండ్ కింద అలికారనమాట. బాగుంది. అది శాండ్తో ఒక మట్టి కింద అలకడం అంటారు కదా, అలాగే మనకు కూడా అలికేవారు కదా పేడతో. మన పేడతో అలుగుతారు. వీళ్ళు ఏంటంటే శాండ్తో చేశారు. ఎలా చేశారో భలేగా. ఈ వీడియో యాక్చువల్లీ చాలా పెద్దది అయిపోయింది గైస్. యాక్చువల్గా ఇంకా నేను ఎడిట్ చేసి ఈ మాత్రం తీసుకొచ్చాను, ఎందుకంటే 2 ప్లేసెస్ వెళ్ళాం కదా. సో 2 ప్లేసెస్ కవర్ చేసి వీడియో తీసి అన్నీ చేసేసరికి లాంగ్ వీడియో అయిపోయింది. బట్ చూడండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. ఒకప్పుడంటే ఎన్ని సంవత్సరాల క్రితం కన్నా ఇదిగోండి రూమ్ ఇలా ఉంది చూసారా. ఏమరా నాకు ఐడియా లేదు, మనం చూడలేదు కదా, ఇక్కడికి వచ్చాక అనిపించింది. ఎన్ని సంవత్సరాల క్రితం తెలియదు కానీ బట్ అప్పటికి మోడర్న్గానే అనిపించింది. అన్నీ లోపల చాలా బాగున్నాయి. అసలు ఏదో పాతకాలంవి అన్నట్టు అయితే ఏం కనిపించలేదు. బట్ చాలా నీట్గా ఉన్నాయి, అన్నీ నీట్గా మెయింటైన్ కూడా బాగా చేస్తున్నారు కదా. అంటే ఇప్పుడు దుబాయ్ సిటీ ఫామ్ అవ్వకముందు వాళ్ళు ఎలా ఉండేవారు అనేది మేబీ, అంటే నాకు తెలిసి ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ అయి ఉండొచ్చు. కానీ ఇంకా బాగా మెయింటైన్ చేస్తున్నారు, అన్నీ నీట్గా ఉన్నాయి. బాగా ఏమంటారు, ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టే ఉన్నాయి అంత. చూసారు కదా, ఇదిగోండి ఇంకొక రూమ్ అనమాట. ఒక దాంట్లో మళ్ళీ చాలా రూమ్స్ ఉన్నాయి. సో ఎవరన్నా మీటింగ్స్ లాంటివి పెట్టుకున్నప్పుడు, ఎక్కువ మంది ఉన్నప్పుడు మేబీ ఇక్కడ కూర్చుంటారేమో. చూడడానికి అయితే అలాగే ఉంది ఇక్కడ. బట్ ఇవన్నీ కూడా బాగా అనిపించాయి. సో ఇక్కడే లోపల ఇలా షాపింగ్ లాగా పెట్టారు. ఇవన్నీ కూడా కొంచెం ట్రెడిషనల్ అలా కొత్తగా ఉన్నాయన్నమాట. సో కొనుక్కోవచ్చు కావాలనుకుంటే కదా. అవునవును, కానీ ప్రైజీ బాగా ప్రైజీగా ఉన్నాయి. అందుకే మీకు చూపిద్దాము, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కదా అన్నట్టుగా అలా షూట్ చేసి పెట్టాను అనమాట. అండ్ ఇక్కడ చాలా పెద్ద పడవ ఉంది. యాక్చువల్గా మనకి పక్కనే క్రీక్ ఏరియాలో బ్యాక్ వాటర్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇవన్నీ కూడా పక్కనే కనిపిస్తున్నాయి అనమాట. అక్కడ మెయిన్ ఏంటంటే మార్నింగ్ అంతా ఫుల్ ఎండ అండి. సో అదొక, అంటే ఇంకా వింటర్ కాబట్టి కొంచెమైనా చల్లగా ఉంది. లేదంటే నార్మల్ టైంలో అయితే చాలా ఎండ అనమాట. లిటరలీ బయటికి వెళ్ళే మార్నింగ్ టైమ్స్లో వెళ్ళబుద్ధి అయ్యేది కాదు, అంత ఎండగా ఉండేది. ఇలా మాల్స్కి అది వచ్చేస్తే పర్లేదు, బాగానే ఉంటుంది. సో ఇంకా లంచ్కి అని చెప్పి ఇక్కడ మాల్కి వచ్చామన్నమాట దారిలోనే. ఇక్కడ ఒక ఇండియన్ రెస్టారెంట్ అయితే కనిపించింది. అక్కడికి వచ్చేసి ఓకే ఫస్ట్ అయితే ఏదైనా తిందాము, అలసిపోయాం అన్నట్టుగా అనిపించింది బాగా. అక్కడ మాల్స్ అయితే ఇంచుమించు ఏరియాకి ఒక 2-3 అయినా ఈజీగా ఉంటాయి. నడిస్తే కొంచెం డిస్టెన్స్కి మాల్ కనిపిస్తుంది. అంతా మొత్తం మాల్స్ కానీ సూపర్ మార్కెట్స్ కానీ ప్రతి వీధిలోనూ ఒకటి ఉన్నట్టు ఉంటుంది. సో లంచ్ చేసేసి జస్ట్ ఈ మాల్ కొంచెం అలా ఎక్స్ప్లోర్ చేసేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాం. ఎందుకంటే మళ్ళీ ఒక పర్టికులర్ టైంకి మనం మళ్ళీ ఆ షార్ట్కి వెళ్ళాలి. సో కాబట్టి ఫాస్ట్గానే వెళ్ళిపోయాం, ఎక్కువ ఏమీ తిరగలేదు. మార్నింగ్ వెళ్ళిన ప్లేస్ కూడా బాగుంది కదా కన్నా, బాగుంది అనుకోకుండా డిఫరెంట్ సైడ్ ఆఫ్ దుబాయ్. బాగుంది. అంత చూసారు కదా ఇసుకతో ఏంటిది అంటే ఇనిషియల్ స్టేజెస్ లో వాళ్ళు ఎట్లా ఉండేవారు అనేది నాకు తెలిసి అది ఆ ప్లేస్ ఇప్పుడు ఎవరైతే ఉంటారో మనకి కింగ్ ఇలాగ ఉంటాయి కదా వెళ్ళి, సో వాళ్ళు అప్పుడు ఉండేది అనుకుంటుంది. దాని ఒకదాన్ని అలా ఉంచేసారు ఆ ఏరియాని సంథింగ్. సో ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇంకో ప్లాన్ ఉంది, దానికి రెడీ అవ్వాలి. ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకుని, ఇంకా టైం ఆల్మోస్ట్ అయిపోయింది, 1/2 అవరే ఉంది. సో 1/2 అవర్ రెస్ట్ తీసుకుని ఇంకా స్టార్ట్ అవ్వాలి మళ్ళీ. మళ్ళీ కలుస్తాం మేము. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది మళ్ళీ తెలిసినప్పుడు చెప్తా, ఓకేనా? బై. హలో, వీఆర్ గోయింగ్ టు డిజర్ట్ సఫారీ.
అంత టైం లేదు చెప్పడానికి, అందుకే ఇంకా స్టార్ట్ అయిపోయాక చెప్తున్నాము. సో ఇంకా యాక్చువల్గా అక్కడ పికప్ పాయింట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఎక్కాలన్నమాట, కామన్ పికప్ పాయింట్. సో మేము బుక్ చేసింది అలాంటిది. రావాలి. ఓకే, ఇవాళ ఈరోజు లేదన్నారు, రేపు రమ్మన్నారు, బట్ రేపు మళ్ళీ వేరే ప్లాన్లు వేసాము అందుకని చెప్పి పక్కనే జస్ట్ ఒక 1/2 కిలోమీటర్. అందుకని ఇంకా పికప్ పాయింట్కి వెళ్తున్నాం. సో అక్కడ నుంచి వాళ్ళు సఫారీ దగ్గరికి తీసుకెళ్తారు, అక్కడ ఏం జరుగుతుందో వీడియోలో చూస్తుండండి. ఓకేనా, లెట్స్ స్టార్ట్. సో డిజర్ట్ సఫారీ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు హైటెక్ అబ్బాయి చెప్తారు మీకు. మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మనకి క్లూక్ కానీ, గెట్ యువర్ గైడ్ అని, గ్రూప్ అని, ఇలా కొన్ని వాటిలో డీల్స్ ఉంటాయి. మీకు ఎలాంటిది కావాలో చూసుకుని మీరు దాన్ని పర్చేస్ చేసి ఆ ఎగ్జాక్ట్ టైంకి మనకి పికప్ లొకేషన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోవడం, లేదంటే డైరెక్ట్ వాళ్ళే పిక్ చేసుకోవడం అనేది దాని మీద బుక్ చేసుకున్న ప్యాకేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మేమైతే విఐపి తీసుకున్నాం. 289 dirhams ఎంతో పడింది. దీంట్లో మనకి క్వాడ్ బైక్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. సో మేము ఇంకా విఐపి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సపరేట్ సీటింగ్ ఉంటుంది అనమాట. సో ఇంకా అది కూడా కలిపి వచ్చేస్తుంది అన్నట్టుగానే మేము డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయాము. సో ఇలా చూసారు కదా, ఇలా బస్ లాగా ఉంది, అందరూ ఒక పికప్ పాయింట్కి వెళ్తాము, అక్కడి నుంచి అందరినీ పిక్ చేసుకుని ఒక టైంకి అక్కడి నుంచి తీసుకుని వెళ్తారనమాట. ఇక్కడ నుంచి 1.5 hours 2 hours పట్టినట్టుంది కదా జర్నీ. జనరల్గా మనం విఐపి దానికి యాక్చువల్గా హోటల్కి వచ్చి పిక్ చేసుకోవాలి, కానీ ఆడు ఇవాళ అవైలబుల్ లేదు, రేపు పొద్దున్న తీసుకెళ్తానంటే మనకి మళ్ళీ స్కెడ్యూల్ మిస్ అవుద్దని చెప్పేసి మేమే వచ్చేస్తామని చెప్పేసి ఆ కామన్ పికప్ ఏరియాకి అయితే వెళ్ళిపోయాము. సో అలా స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఇక్కడ డ్రాప్ చేసేసిన తర్వాత మళ్ళీ సపరేట్ వెహికల్స్లో ఒక 4 members 6 members అలా తీసుకెళ్తారు. అదే మనకి డెసర్ట్ సఫారీ ల్యాండ్ క్రూజర్స్లో మనల్ని తీసుకుని లోపలికి తీసుకెళ్తారనమాట. మంచి బాగా అనిపించింది నాకైతే. ఫస్ట్ అయితే వామిటింగ్స్ అయిపోతాయి అనుకున్నాం, కానీ చాలా భయం అనిపించింది ఫస్ట్, కానీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 5 minutes అంతే. అవును, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందిలే అన్నట్టుగా ఇంకా అలాగా డిసైడ్ అయిపోయి ఇంకా వెళ్ళాం అనమాట. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఒక మంచి ఎక్స్పీరియన్సే కదా, సో అలా అనమాట. సో ఇక్కడ వీడియో తీద్దాం ట్రై చేసాం, కానీ చూసారు కదా ఎలా వచ్చిందో. అసలు ఇంకా మన చేతిలో లేదు, పట్టుకుని ఉండాలి, లేదంటే మనకి చాలా ఫీల్ వస్తుంది అనమాట. ఫస్ట్ టైం కదా మాకు కూడా దట్టు. సో అలా ఇంకా పెద్దగా వీడియో అయితే తీయలేకపోయాం, కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది. ఇక్కడ దిగిపోయాము, అండ్ ఇక్కడ నేను ఏం చేశానంటే నా స్పెక్స్ వదిలేసాను. సో అదే దిగగానే అది వెతుక్కుంటున్నాను, నా టెన్షన్లో ఉన్నాను అనమాట, తెలియలేదు, కొంచెం కంగారుగా దిగేసాను అనమాట. సఫారీ అయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ వెతుక్కుంటున్నాను, నా స్పెక్స్ వదిలేసాను కార్లోనే అని. నెత్తి మీద ఇలా మొత్తం అన్ని వెతుక్కుంటా బ్యాగ్లో ఉన్నాయేమో అనుకున్నా, ఎక్కడ కనిపించలే. ఇదిగోండి ఇక్కడ క్వాడ్ బైక్ అని చెప్పాం కదా, సో ఇవే అనమాట. జనరల్లీ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తీసుకోవచ్చు కదా. అవును, తీసుకోవచ్చు. దానికి మళ్ళీ ఇంత అని ఉంటుంది పేమెంట్. సో క్వాడ్ బైక్ ఆల్రెడీ ఇక్కడ దాంట్లో ఉండిపోయింది కాబట్టి, అంటే కలిపి తీసుకున్నాం కాబట్టి ఇంకా డైరెక్ట్ అక్కడేం పేమెంట్ చేయలేదు మేము. ఇంకా 20 minutes 20 minutes మనం తీసుకున్న ప్యాకేజ్లో. ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్, బాగా అనిపించింది. మనం అంటే ఇద్దరం డ్రైవ్ చేయొచ్చు, కానీ నేనేం డ్రైవ్ చేయలేదు, ఆయన ఒక్కరే డ్రైవ్ చేశారు. నాకు భయం. ఇద్దరికి కలిపి ఇస్తారు, లేదంటే సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఇస్తారు అనమాట. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కావాలంటే తీసుకోవచ్చు, ఇవి ఖాళీగానే ఉంటాయి. మనం వాడు ఎంత చెప్తాడు అనేది అప్పుడు అడిగి తీసుకోవటం అంతే. చాలా ఉంది, రష్ అయితే చాలా ఉంది ఇక్కడ. అండ్ క్యామిల్ కూడా ఉంటుంది, క్యామిల్ రైడ్ ఉంటుంది. కానీ ఇంకా అంటే మళ్ళీ దాని మీద ఎక్కి మనం ఏదో చేస్తున్నాం అన్న ఫీల్ ఎందుకులే అన్నట్టు ఇంకా ఎక్కలేదు అనమాట. యాక్చువల్గా ప్యాకేజ్ లో అది కూడా ఇంక్లూడ్ అయి ఉంది, కానీ మేమే కావాలని వాటి మీద ఎక్కకూడదు అన్నట్టుగా ఆగిపోయాం.
సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఈవినింగ్ వరకు ఇంతే అండి. క్యామిల్ రైడ్ ఉంటుంది, క్వాడ్ బైక్ ఉంటుంది, అదంతా కొంచెం ఎంటర్టైన్మెంట్ అనమాట. సో లోపల ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే మేము VIP తీసుకున్నామని చెప్పాం కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సీటింగ్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. నార్మల్ సీటింగ్ అయితే కిందలాగే ఉంటుంది, ఇంకా VIP అయితే మీకు లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్రాబ్లం అయింది. అవును, ఏంటంటే మనం యాక్చువల్గా తీసుకున్నది VIP అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత సీటింగ్కి ఈ VIP ప్యాకేజ్కి సంబంధం లేదు అన్నట్టుగా ఎక్స్ట్రా మనీ అయితే ఛార్జ్ చేశారు. ఒక పక్కన చూస్తే మీకు కిందే ఉంటుంది సిట్టింగ్, ఈ పక్కన చైర్స్ ఉన్నాయి కదా, ఇది VIP సిట్టింగ్. సో దీనికి ఇవ్వలేదు అనమాట. యాక్చువల్గా మనం దీనికే బుక్ చేసుకున్నాం, కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్యాకేజ్లో అది ఇంక్లూడ్ అయ్యలేదు, ఇది లేదు అది లేదని చెప్పారు. బట్ ఇక్కడ సీట్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఇంక నేను మనీ పే చేసి తీసుకున్నా. మళ్ళీ ఇక్కడ మనకి 70 140 dirhams అయితే మళ్ళీ తీసుకున్నాడు ఓన్లీ సిట్టింగ్కి. సో అదిగోండి అటు సైడ్ చూస్తున్నారు కదా, అటు సైడ్ నార్మల్ సీటింగ్ అనమాట. ఇంకా డైరెక్ట్ నేల మీద కూర్చున్నట్టే అక్కడ. సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ముందే నార్మలే తీసుకుని ఎక్కువ VIP అన్నట్టుగా ఏం తీసుకోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగో పే చేయాలి. మాతోనే కాదండి, అందరితోనూ అలాగే పే చేయించుకున్నారు. సో అనవసరంగా డబ్బులు వేస్ట్ అయినాయి అన్నట్టు అనిపించింది. అది పే చేసాం, ఇది పే చేసాం అన్నట్టు అయింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత దాని గురించి డిస్కషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని ప్రశాంతంగా ఇప్పుడే కూర్చున్నాం. రాగానే ఇంకా కాఫీ తీసుకొచ్చారు. సో కాఫీ టేస్టీగా ఉంది కదా. కాఫీ అయితే తాగలా, టీ తాగారు. ఓకే, అంత ఏం లేదు, హడావుడి ఫుడ్ కూడా ఏం బాగాలేదు. బట్ ఓకే, ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ కదా, అంతే. సో ఇక్కడైతే మంచిగా కంఫర్టబుల్గా కన్వీనియంట్ ప్లేస్లో కూర్చున్నాము. ఇక్కడే షోస్ జరుగుతాయి అన్నమాట ఈ స్టేజ్ పైన కొంచెం సేపట్లో. అండ్ వెళ్ళగానే మనకి కాఫీ ఇచ్చారు కదా, దాని తర్వాత స్నాక్స్ ఉన్నాయి. కొంచెం సేపట్లో డిన్నర్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ స్టాల్స్ కూడా ఉన్నాయండి, వెనకాల స్టాల్స్ చూస్తున్నారు కదా. సో కొన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, కొన్ని నార్మల్వి కూడా ఉన్నాయి కదా, అంటే మెహందీ ఇలాంటివి. అవును, మెహందీ ఒకటి, అండ్ మనకి అరబ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవుట్ఫిట్స్ వేసుకుని మనం ఫోటోస్ అనేది తీసుకోవచ్చు. అలా కొన్ని స్టాల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇదిగోండి స్నాక్స్ తినేసి దాని తర్వాత స్టాల్స్ దగ్గరికి వెళ్దాం. మళ్ళీ ప్లేస్ ఉంటుందో లేదో అనేది ఒక బాధ అనమాట. సో ఇలాగా నెక్స్ట్ ఆ ప్లేస్కి వెళ్ళాం. ఇదిగోండి రెడీ అయిపోయాం మేము ఇద్దరు. సో ఒక 2-3 పిక్చర్స్ తీసుకుని ఇంకా మళ్ళీ ప్లేస్కి వెళ్ళిపోయాం అనమాట. ఈ లోపు డిన్నర్ అంతా కూడా రెడీ అయిపోయింది అక్కడ. తర్వాత కొంచెం సేపు ఉండి డిన్నర్ అయితే పెట్టేశారు. మనం ఈ డిన్నర్ తీసుకుని మనకు వచ్చి అక్కడ కూర్చుని షోస్ కొన్ని తనురా షో అని చెప్పేసి వాళ్ళు అయితే ప్లే చేస్తారు. అంటే కొంతమంది వచ్చి మీరు చూస్తారు ఇప్పుడు, వాటిని ఇవి తింటూ ఎంజాయ్ చేయడమే డెసర్ట్ సఫారీ అనేది. అంతే, మంచి ఎక్స్పీరియన్స్ అండి. కానీ ఫుడ్ కూడా బాగుంటాయి. అంటే ఫుడ్ బాగలేదు అని అంటే మా ఒపీనియన్ మాత్రమే, కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది. మాకైతే ఓకే కొన్ని ఏదో 1-2 బాగున్నాయి, అవే ఇంకా తినుకుంటూ అలా షోస్ని ఎంజాయ్ చేసాం. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఉన్నంతసేపు కొంచెం ఎంటర్టైన్డ్గానే అనిపించింది. ఏం బోర్ అయితే ఫీల్ రాలేదు. నాకైతే అనిపించింది 4 hours 5 hours అలా ఎలా కూర్చోవాలి ఖాళీగా అన్నట్టు అనిపించింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అలా ఏం అనిపించలేదు, బోరే అనిపించలేదు అసలు. ఇలా ఈ విధంగా డిఫరెంట్ షోస్ ఉంటాయి. ఇదొక రకమైన షో. అండ్ ఇంకొక పర్సన్ వచ్చి చేశారు కదా, దాన్ని తనూరా షో అంటారు. సో అలాగా ఎంటర్టైన్ చేశారు. కానీ ఎక్కువసేపు ఏం లేవన్నమాట షో. మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 1/2 hour లోపు ఉన్నాయి అంతే. మరి ఎక్కువసేపు కూడా ఏమీ లేవు. సో ఇది నాకు బాగా నచ్చింది. ఇది తనూరా షో అంటే ఇంతకుముందు బెల్లీ డాన్స్ అనమాట. సో అటు సైడ్ ఒకరు ఇటు సైడ్ ఒకరు అలాగా చేశారు. సో అన్ని షోస్ కూడా బాగున్నాయి అన్నమాట. నాకు ఉన్న వాటిలో ఇది బాగా నచ్చింది. ఈ షో నాకు బాగా నచ్చింది. సో కంప్లీట్గా కాస్ట్యూమ్స్ అన్ని రిమూవ్ చేసుకుంటూ మళ్ళీ వేసుకుంటూ చాలా బాగుంది షో అయితే. నేను అంతా షూట్ చేశాను, కాకపోతే ఇంకా వీడియో పెద్దది అయిపోతుంది కాబట్టి ఇంకా పెట్టలేకపోయాను. చిన్న బిట్స్ యాడ్ చేశాను అంతే. సో కంటిన్యూగా ఇలాగా చేస్తూనే ఉన్నారు కదా కన్నా. అవునవును. సో నాన్ స్టాప్గా ఆ షో అంటే ఒక 5 to 10 minutes ఉంటుంది. ఆ 5 to 10 minutes కంటిన్యూస్గా ఇలా చేస్తూనే ఉంటారనమాట, తిరుగుతూ మళ్ళీ. చాలా బాగా అనిపించింది. అందరూ అక్కడ ఉన్న వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఈ షోని ఎస్పెషల్లీ బాగా ఎంజాయ్ చేశారనమాట. దాని తర్వాత ఇంకోటి కూడా జరిగింది, ఇంకొక షో లాంటిది కూడా జరిగింది, అది కూడా బాగుండింది. అలా టోటల్ 3 shows లాగా జరిగాయి. బట్ ఎక్కడ కూడా బోర్ అయితే అనిపించలేదు. నేను చెప్పినట్టుగానే ఎక్కడ బోర్ అనిపించలేదు. 8:30కి క్లోజ్ అనుకుంటా కదా. అవునవును, 8:30 క్లోజ్. తర్వాత మనకి
ఒక పాయింట్కి తీసుకొస్తారు. వెహికల్ ఎక్కడైతే డ్రాప్ చేసిందో అక్కడ నుంచి మళ్ళీ మన పికప్ పాయింట్ ఉంటుంది కదా, పికప్ పాయింట్ తీసుకొచ్చేస్తారు. సేమ్ యాస్టీస్ ఎలా అయితే తీసుకెళ్లారో అలా తీసుకొచ్చేస్తారండి. సో మేము ఈ సఫారీ, డిజర్ట్ సఫారీ ఎలా బుక్ చేసుకున్నాం ఇదంతా అంటే డిఫరెంట్ వేస్లో బుక్ చేసుకోవచ్చు కదా. సో యాప్స్ డీటెయిల్స్ అని హైటెక్ అబ్బాయిని ఇవ్వమంటాను, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటే ప్రొవైడ్ చేస్తారు. అవును, అందులో మనం పెడదాం. పెడదాము. సో మీకు కావాలంటే హెల్ప్ఫుల్ అయితే యూజ్ చేసుకోవచ్చు మీరు కూడా. హాయ్ హబీబీ. హబీబీ ఎట్లా ఉంది డెజర్ట్ సఫారీ? బాగుంది. నేనైతే బాగా తిప్పేస్తాను కానీ ఆయన ఎంతసేపు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కదా. 5 minutes అంతే. ఫస్ట్ వెళ్ళగానే అంటే దిగగానే భయం వేసింది. అంటే మాకు చాలా ఫోబియా ఉంటుంది. నార్మల్గా కార్ ఎక్కడానికే వేరే బయట క్యాబ్స్ ఎక్కితేనే ఫోబియా వస్తుంది. అలాంటిది చాలా ఏమంటారు ధైర్యం చేసాము, ఏదో ఎక్స్పీరియన్స్ చేయాలి. బట్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుండింది. అక్కడ కొంచెం ఎంటర్టైన్మెంట్ కానీ అంతా బాగానే అనిపించింది. అండ్ అక్కడ కూర్చోవడం, అక్కడ బయట అలా హాఫ్ మూన్ ఉంది, కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మనకి హాఫ్ మూన్ ఉంది. అవును, డిఫరెంట్. బుర్జ్ ఖలీఫా మీద కూడా పైన హాఫ్ మూన్ వచ్చేటప్పుడు అసలు వచ్చేటప్పుడు అయితే ఎంత బాగుందో సిటీ అనిపించింది. అసలు వెళ్ళేటప్పుడు అంత ఫీల్ రాలేదు, ఎందుకంటే ఫుల్ ఎండ కొడుతుంది మధ్యాహ్నం మాత్రం. అండ్ నైట్ మాత్రం బాగుంటుంది. మాత్రం అసలు చూడడం నైట్ అయితే బాగుంది. నైట్ చాలా బాగుంది. అసలు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈవినింగ్సే వెళ్ళాలి, ఆఫ్టర్నూన్స్ అస్సలు వెళ్ళలేము. పాయింట్ ఏంటంటే మనం బుక్ చేసుకుంటాం కదా, బుక్ చేసుకున్నప్పుడు విఐపి అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి డిఫరెన్సియేషన్స్. అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత కూడా విఐపి దానికి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విఐపి వేరు, అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత సిట్టింగ్ విషయంలో విఐపి వేరు అని చెప్పేసి ఎక్స్ట్రా అయితే ఛార్జ్ అందరికి పంగనామం పెడుతున్నారు. టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు విఐపి అయినా ఏమైనా నార్మల్ ఎంత తక్కువ ఉంటే అంత ప్రైస్ చేసుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లానో వాడు ఎంత అడిగితే అంత పే చేయాల్సిందే. అంటే ఆ సీటింగ్ కావాలి అని అనుకుంటే, లేదు అనుకుంటే పక్కన వేరే సీటింగ్ ఉంది, ఏంటంటే ఆల్మోస్ట్ కింద కూర్చున్నట్టే ఉన్నట్టుంది. అది అంత కంఫర్ట్గా లేదు, ఎందుకంటే 3-4 hours కూర్చోవాలి కాబట్టి ఆ టైంలో అంతసేపు కూర్చోవాలని అంటే అస్సలు కాదు. ఓకే, డీటెయిల్స్ అన్ని మా ఎక్స్పీరియన్సెస్ అన్ని వాయిస్ ఓవర్లో షేర్ చేస్తాము. సో మాక్సిమం ఇన్ఫర్మేటివ్గా మీరు ఒకవేళ వస్తే మీకు ఎలా యూస్ఫుల్ అవ్వాలి అన్నట్టుగా అంతా ఇన్ఫర్మేషన్, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా పెట్టడానికి ట్రై చేస్తాం. ఓకేనా? సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాం. మళ్ళీ మంచి వ్లాగ్తో రేపు కలుస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ బాయ్. Spend all of your money. Bye, Habibi.